భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఇక యుద్ధమే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఉత్తుత్తుదేనా? భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగడతానని కేసీఆర్ కొద్ది రోజులుగా ప్రకటిస్తున్నారు. అటు దుబ్బాక ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం ఎదురైన నేపథ్యంలో కేసీఆర్ మాటలు నమ్మిన కొన్ని న్యూస్ ఛానళ్లు కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో, యుద్ధం తీవ్రత ఎలా ఉంటుందో గ్రాఫిక్స్లో వివరిస్తూ కథనాలు ప్రసారం చేశాయి. ఇంతలో ఏం జరిగిందో ఏమో గాని నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి పూనుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేసీఆర్ లేఖ రాశారు. ఆ వెంటనే ఢిల్లీకి పయనమయ్యారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర షెకావత్లను కలిశారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరారు. దీంతో కేసీఆర్ యుద్ధం ఉత్తుత్తుదేనన్న అనుమానాలు బలపడ్డాయి. నరేంద్ర మోదీకి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏతో పొసిగేది కాదు. ఈ కారణంగా ముఖ్యమంత్రిగా ఆయన ఢిల్లీకి వెళ్లి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ను కానీ కేంద్ర మంత్రులను గానీ కలుసుకోలేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. రాష్ట్రానికి అది కావాలి ఇది కావాలి అంటూ ఆమె ఢిల్లీ వెళ్లి ప్రధానిని కేంద్ర మంత్రులను కలుసుకోవడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు విరుద్ధంగా కేంద్రంతో అమ్మీ తుమ్మీ తేల్చుకుంటానంటూనే ఉరుక్కుంటూ ఢిల్లీ వెళ్లారు. దీన్ని బట్టి కేసీఆర్ ప్రకటనల్లో నిబద్ధత లేదని, కేంద్ర పెద్దలను ఎదిరిస్తే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని ఆయన భయపడుతున్నారని తెలంగాణలో ప్రచారం మొదలయ్యింది. నిజానికి కేసీఆర్ అరివీర భయంకరుడేమీ కాదు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆయన ఎవ్వరితోనైనా కాళ్లబేరానికి వస్తారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు కూడా మొదలెట్టారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన శాఖలో జరిగిన ఒక వ్యవహారంపై సిబిఐ కేసు నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారించడానికి సిబిఐ అధికారులు కేసీఆర్ నివాసానికి వెళ్లారు. సిబిఐ అధికారులు తన ఇంటికి వస్తున్నారని తెలిసి ఆయన తెగ హడావుడి పడిపోయారు. ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అప్పుడు ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఆ తర్వాత సిబిఐ కేసు ఆటకెక్కింది. కేసీఆర్ ఎంత పిరికివాడో చెప్పడానికి ఈ సంఘటనను ఉదహరిస్తుంటారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కేసీఆర్పై విమర్శల జోరు పెంచారు. కేసీఆర్ అవినీతికి సంబంధించి సమాచారం తమ వద్ద ఉందని, న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆయనపై విచారణ జరిపిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగంగానే ప్రకటించారు. దీనికి తోడు గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీ చేసిన కొంతమంది అభ్యర్థుల ఖాతాల్లోకి ఒక కాంట్రాక్టర్ నుంచి ₹1 కోటి వంతున నేరుగా జమ చేయించిన సమాచారం కేంద్ర ప్రభుత్వంలోని ఏజెన్సీలకు తెలిసిపోయిందని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల సందర్భంగా ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్కు కేసీఆర్ ఆర్థిక సాయం చేశారన్న సమాచారం కూడా ఆధారాలతో సహా కేంద్ర పెద్దలకు చేరిందని చెబుతున్నారు. ఈ ప్రచారమంతా కేసీఆర్ చెవిన పడి ఉంటుంది. దీంతో కేసీఆర్కు భయం పట్టుకున్నట్లుంది. అందుకే కాబోలు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రైతు నాయకులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు రాష్ట్రంలో అధికారికంగా బంద్ చేయించిన కేసీఆర్ 24 గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. ఒకవైపు ప్రధానిని ప్రశంసిస్తూనే ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసిన కేసీఆర్ ఎవరెవర్ని కలుస్తారో, ఏమేమి మాట్లాడుతారో చూడాలి. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా కేంద్రంపై యుద్ధమే వంటి ప్రకటనలు ఆయన కొనసాగిస్తారా, లేక సంధి కుదుర్చుకొని గమ్మున ఉండిపోతారో వేచి చూడాలి. రాష్ట్రంలో బీజేపీ మంచి ఊపు మీద ఉన్నందున టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీలోకి వలసలు లేకుండా అడ్డుకునే వ్యూహంలో భాగంగా కేసీఆర్ బీజేపీ పెద్దలను కలుస్తుండవచ్చు కూడా.